నీకు రీసెంట్గా జాబ్ వచ్చి ఉంటే ఈ వీడియో మొత్తం చూడు, నీకు యూజ్ అవుతుంది. లేదు నేను ఫ్రెషర్ని అంటే సేవ్ చేసుకో, నీకు తర్వాత అయినా యూజ్ అవుతుంది. సో నాకు చాలామంది ఫ్రెషర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి వచ్చిన చాలా డౌట్స్ అడుగుతుంటారు. సో నా ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి చాలా సొల్యూషన్స్ చెప్తూ ఉంటా. సో అవే మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఆల్వేస్ రిమెంబర్, యువర్ కొలీగ్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు యువర్ ఫ్రెండ్స్. ఎప్పటికైనా సరే మొత్తం కంప్లీట్ బ్లైండ్గా నమ్మొద్దు. చాలామందికి చాలా మంచి మంచి కొలీగ్స్ దొరికారు నా ఫ్రెండ్స్కి. వాళ్ళు మోర్ దెన్ ఫ్రెండ్స్. బట్ నాట్ ఆల్వేస్, దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. అది ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నెవర్ అజ్యూమ్, నెవర్ అజ్యూమ్ అజ్యూమ్ వాట్ యు డోంట్ నో. నీకు ఏదైనా టాస్క్ ఇచ్చినా, ఏదైనా చేయమనన్నా, నెవర్ అజ్యూమ్ ఇదే కావచ్చు అని ఎప్పుడు అజంప్షన్స్ వద్దు. ఆల్వేస్ ఆస్క్ యాజ్ మెనీ క్వశ్చన్స్, యాజ్ మెనీ డౌట్స్ యాజ్ పాసిబుల్. ఓకేనా? అండ్ థర్డ్, బీ ట్రాన్స్పరెంట్. నీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఎక్కడైనా స్టక్ అయిపోయినా, ఆల్వేస్ చెక్ విత్ పీపుల్. ఆల్వేస్ నువ్వు ఇక్కడ డౌట్ వచ్చింది, నువ్వు ఇక్కడ స్టక్ అయిపోయినా అని లెట్ పీపుల్ నో. అది కూడా జస్ట్ నీకు తెలిసిన టాస్క్ అయితే డూ యువర్ రీసెర్చ్. నీకు ఎంత చేయగలుగుతా అంత రీసెర్చ్ చేసి, ఐ డిడ్ దిస్ బట్ ఐ స్టిల్ డోంట్ నో వేర్ ఐఎమ్ స్టక్ ఆర్ వై ఐఎమ్ స్టక్ అని చెప్పు అంతే. బట్ మరి ఏం తెలియకుండా ప్రతి డౌట్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, యువర్ టీమ్మేట్స్ ఆర్ ఎనీవన్. నెక్స్ట్, నీకు ఎప్పుడైనా ఏదైనా టాస్క్ ఇస్తే ఆల్వేస్ రిమెంబర్, యూ విల్ హ్యావ్ ఏ మెయిన్ టాస్క్. మెయిన్ అజైన్ టాస్క్ ఎప్పటికైనా సరే ఇది నీకు చాలా ఇంపార్టెంట్. వేరే ఎన్నో మధ్యలో టాస్క్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి హెల్ప్ చేయడం, వీళ్ళకి హెల్ప్ చేయడం, లేకపోతే అది చూడడం, ఇది చూడడం, ఎన్నో వస్తూ ఉంటాయి. ఈవెన్ మీ మేనేజరే చెప్పుండొచ్చు ఇది కూడా చేయమని. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదేమైంది అని అడుగుతారు, నీకు ఇచ్చిన మెయిన్ టాస్క్ ఏమైందని అడుగుతారు. సో ఇది నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, ఇది నీ మెయిన్ టాస్క్. నెక్స్ట్, ఆల్వేస్ హ్యావ్ సమ్మన్ టు డిస్కస్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కడో ఒక దగ్గర, నీకన్నా కొంచెం పెద్ద వాళ్ళైనా, నీ ఫ్రెండ్స్ అయినా, టు డిస్కస్ యువర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే సమ్టైమ్స్ మనకు అనిపిస్తుంది నేనే తప్పేమో, నేనే కరెక్ట్ చేయట్లేదేమో అనిపిస్తుంది. సో ఇది నీ తప్ప, అదర్వైజ్ వాళ్ళు సరిగా నేను అర్థం చేసుకోవట్లేదా నీ టీం వాళ్ళు, ఇది చెప్పడానికి నీకు ఒకరు ఉండాలి. ఆల్వేస్ హ్యావ్ దట్ పర్సన్. కంపెనీస్లో హెచ్ఆర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే హెచ్ఆర్స్ని అడగొచ్చు, హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎవరైనా మిమ్మల్ని బాగా హరాస్ చేసినా, ఎలాంటిదైనా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళొచ్చు. రిమెంబర్ హెచ్ఆర్స్. ఓకేనా? మీకు వర్క్ టెన్షన్ ఉన్నా, వర్క్ చాలా ప్రెషర్ ఉన్నా, మీకు మాత్రమే చాలా వర్క్ ఎక్కువ ఇస్తున్నా, మిమ్మల్ని ఒక నెగిటివ్గా ఎవరైనా చూసిండ్రు అనిపించినా హెచ్ఆర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. నెక్స్ట్, కొందరు మీ టీమ్మేట్స్ అయ్యి ఉండొచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్, టీమ్మేట్స్, టీమ్ లీడ్స్, మేనేజర్స్, ఎవరైనా సరే కొంచెం డిస్టర్బ్డ్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు, మ్యాక్సిమం ఉండరు. నాకు ఇలా ఇప్పటివరకు నాకు ఒక 10 మేనేజర్స్ ఉండే, క్లయింట్ మేనేజర్స్, మా మేనేజర్స్ అందరు కలిపి 10 మేనేజర్స్ ఉండే. బట్ ఆ 10లో ఒక్కరే నాకు ఇట్లా జరిగినారు ఇప్పటి వరకు. సో మ్యాక్సిమం ఉండరు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఏ డిస్టర్బ్డ్ టీమ్మేట్ ఎవరైనా, ఆల్వేస్ రిమెంబర్, వాళ్ళతో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటిదో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు వింటలేరా, టాక్ టు అదర్ పీపుల్ ఇన్ యువర్ టీమ్. చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, చాలామంది. సో యూ జస్ట్ నీడ్ టు స్పీక్ అప్, టాక్ విత్ అదర్ పీపుల్, టాక్ విత్ దెమ్ క్లియర్లీ. ఓకేనా? అండ్ ఫైనల్లీ nothing is more important than your life. Always remember this. Nothing is important than your life. ఓకే? సో మీకు ఎంత టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ జరుగుతుంటే ఊరికేనే కూర్చొని, లేకపోతే మెంటల్ స్ట్రెస్కి గురవ్వద్దు. ఓకే? స్పీక్ అప్ విత్ ఎవ్రీ వన్, టాక్ టు ద పీపుల్ హూ ఆర్ హెరాసింగ్ యూ ఆర్ గివింగ్ యూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. వాళ్ళని అడగండి, ఎలా నాకు ఇలా అవుతుంది, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మొత్తం క్లియర్గా వాళ్ళని అడగండి.
ఓకే.